మన దేవాలయాలు మనం ఉన్నటువంటి వాటిని చాలా సందర్భాల్లో మనం కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలలో వివరం చెప్తున్నాం. మనం ఏ మతానికి నాకు తెలిసిన ఆలోచన ప్రకారం మనం ఎన్నో సందర్భాల్లో ఓపెన్గానే చెప్పుకుంటాం. మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు, క్రిస్టియన్స్ వ్యతిరేకం కాదు, హిందూ దేశంలో అందరూ కలుపుకొని భావంలో ఉన్నామని చెప్పి. కానీ దురదృష్టమో కానీ రీసెంట్గా కొన్ని సంఘటనలు మా ఊరిలో వచ్చినప్పుడంటే ఇక్కడ హిందువులుగా జస్ట్ ఒక 50 days కానీ నందిమూలూరు 22 సెంట్ల స్థలం చాలా ఇబ్బందులు పడి మొన్న ఒక 10 రోజుల కిందట మొత్తం నీళ్ళు చేపించి ఆపరేషన్ చేసుకోవడం జరిగింది. దానికి కారణము అక్కడ బీజేపీ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాకు తెలిసి మనం చాలా ఇబ్బందులు పాలవుతామనేది వాస్తవం. అదేవిధంగా కర్నూలులో ఉస్కర్స్లో ఉన్నటువంటి ఇంకొక ఎదురుగా మా కులదైవం గులాబికా దేవాలయం దాదాపు 1.5 ఎకరా మేము ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అది కేవలం ప్రభుత్వం భూములే, పక్కనే 3 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నారు ముస్లిం సోదరులు. ఇంకా మా దాన్ని వచ్చేటప్పుడు పూజ చేసేటప్పుడు అడ్డం ఉంటున్నారు. మీకు తెలియాలని చెప్తున్నా నేను. అంటే ఇంకో ఎక్కడంటే ఉన్నారంటే కొత్త సబ్జెక్ట్ తెలియాలి కదా. అడుగున మాకు అడ్డం పడి మాకు చేసుకుంటే నేను ఒకటే మాట్లాడండి, మిత్రమా మీరు ఆక్యుపై చేసినారు గవర్నమెంట్. దాని తర్వాత కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. మేము ఇందులో కూడా మూలాంబికా దేవాలయం మా కులదైవం మేము ఆక్యుపై చేస్తున్నాం. పోతే అన్నీ ఉంటాయి, ఉంటే అన్నీ ఉంటాయి. ఇంకా ఏం పరిస్థితి చెప్పు. మేము అందరూ ప్రతిదీ కూడా అన్ని ఒక నాకు తెలిసినంత వరకు విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ మొత్తం బీజేపీ యొక్క చెప్పి యొక్క ఏది అనిపిస్తున్నా ఈ దేశంలో ఎప్పుడైతే బీజేపీ నాయకత్వాలతో ఉంది కాబట్టి మనం ఇంత ధైర్యంగా బలోపేతంగా అడుగులు వేస్తున్నాం. కాబట్టి ఆ రోజు వచ్చి వాళ్ళు లాస్ట్